ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి, నాసా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వాయు మరియు అంతరిక్ష కార్యక్రమాన్ని పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టిస్తున్నారు. ఆమె సాధించిన విజయం మహిళా సాధికారతకు ప్రతీక మాత్రమే కాకుండా అంతరిక్ష శాస్త్ర రంగంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ఉనికిని కూడా హైలైట్ చేస్తుంది. జాహ్నవి 2025 టైటాన్ స్పేస్ ప్రారంభ తరగతికి ఆస్ట్రోనాట్ అభ్యర్థి ASCAN గా ఎంపికైంది మరియు 2029లో అంతరిక్షంలోకి ప్రయాణించి భూమి చుట్టూ 2 సార్లు కక్షలో తిరగాల్సి ఉంటుంది. దీని వలన ఆమె కొన్ని గంటల వ్యవధిలో 2 సూర్యోదయాలు మరియు 2 సూర్యాస్తమయాలను చూసే అవకాశం లభిస్తుంది. 2026 నుండి ఆమె టైటాన్ స్పేస్ యొక్క ASCAN ప్రోగ్రాం ద్వారా రాబోయే 3 సంవత్సరాలలో ఇంటెన్సివ్ వ్యోమగామి శిక్షణ పొందుతుంది. ఇందులో విమాన అనుకరణలు, అంతరిక్ష నౌక కార్యకలాపాలు, మనుగడ శిక్షణ మరియు సమగ్ర వైద్య మరియు మానసిక మూలాంకనాలు ఉంటాయి. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన దంగేటి జాహ్నవి, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందినవారు. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్ మరియు పద్మశ్రీ ప్రస్తుతం కువైట్లో నివసిస్తున్నారు. జాహ్నవి స్టెమ్ విద్య మరియు అంతరిక్ష అనుసంధాన రంగంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO యొక్క కొన్ని విద్యా కార్యక్రమాలపై ఉపన్యాసాలు ఇచ్చింది. దంగేటి జాహ్నవి ఇటీవలి సంవత్సరాలలో అనేక ప్రశంసలు అందుకుంది. వాటిలో నాసా యొక్క స్పేస్ యాప్స్ ఛాలెంజ్లో పీపుల్స్ ఛాయిస్ అవార్డు మరియు ISRO వరల్డ్ స్పేస్ వీక్ యంగ్ అచీవర్ అవార్డు ఉన్నాయి. పనోరమిక్ సర్వే టెలిస్కోప్ మరియు రాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ PAN స్టార్స్ నుండి డేటాను ఉపయోగించి అతి పిన్న వయస్కుడైన గ్రహశకలాలలో ఒకదాన్ని కనుగొనడం ద్వారా ఆమె అంతర్జాతీయ ఖగోళ శోధన సహకారానికి దోహదపడింది.